హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్ ద కథలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ నీ జతగా రెండో భాగం. కారు బంగ్లా ముందు వచ్చి ఆగింది. అనన్య పూర్ణప్రసాద్ల ముందు నించుని, మీరు కోరుకున్నట్టే నేను అతనికి పెళ్ళికి ఒప్పించాను. మీరు ఇస్తానన్న 25 లక్షలు ఇవ్వండి అంటుంది. సరే అని 25 లక్షలు అనన్యకి ఇస్తారు. అనన్య ఆ డబ్బు తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుండగా, నీ పెళ్ళి సూర్యతో జరగకపోతే మేము ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలి అని అంటుంది పూర్ణ. ఆ అవకాశం మీకు ఉండదనుకుంటాను అంటుంది అనన్య. అనన్య హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో వచ్చి వాళ్ళ మామయ్య ఆపరేషన్కి డబ్బులు కడుతుంది. వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి, అత్త, మామయ్య ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు మొత్తం కడేశాను. డాక్టర్ గారు రేపు మామయ్య ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తామన్నారు అని అంటుంది. వాళ్ళ అత్త, వాళ్ళు నువ్వు డబ్బులు అడిగావా అనన్య అని అడుగుతుంది. నిజంగా నీకు డబ్బులు ఇచ్చారా వాళ్ళు? నిన్ను ఏమీ అనలేదు కదా అని అడిగారు వాళ్ళ అత్త. వాళ్ళు నేను అడిగిన డబ్బులు ఇచ్చారు, కానీ దానికి ఒక కండిషన్ పెట్టారు అత్త. ఆ కండిషన్కి ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామన్నారు. నేను ఆ కండిషన్కి ఒప్పుకున్నాను, అందుకే వాళ్ళు డబ్బులు ఇచ్చారు అంది అనన్య. ఏమిటి ఆ కండిషన్ అనన్య అని అడుగుతుంది వాళ్ళ అత్త. అనన్య, అదేమీ లేదు అత్త, నేను వాళ్ళ కంపెనీలో ఒక 2 సంవత్సరాలు పనిచేయాలని చెప్పారు అని అంటుంది. అంతే, కాకపోతే నేను ఆ కంపెనీలో పనిచేసినంతకాలం నీకు మామయ్యకి దూరంగా ఉండాల్సి వస్తుందేమో అనింది అనన్య. అదేంటి అలా అని అడుగుతుంది వాళ్ళ అత్త. అదే అత్త, వాళ్ళ కంపెనీ చాలా దూరం కదా, ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం కదా, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్వార్టర్స్లో ఉండాలి కదా అంటుంది అనన్య. దానిదే ఉంది అనన్య, ఒకే ఊర్లో ఉంటాం కదా, సెలవుల్లో వద్దువు కానీ అంటుంది అనన్య అత్తయ్య. సరేలే అత్త, మావయ్యకి ఆపరేషన్ జరిగిపోతే అంతే చాలు అంటుంది అనన్య. ఇక అనన్యను కలిసి వచ్చిన సూర్య, ఎలాంటి స్వార్థం లేకపోతే నాలాంటి వాడిని పెళ్ళి ఇష్టం లేదని చెప్పిన నాతో తను పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? ఏది ఏమైనా ఈ విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, తొందరపడకూడదు అని అనుకుంటాడు సూర్య. వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా సూర్య అశోక్ను రమ్మని చెప్తాడు తన క్యాబిన్లోకి. అశోక్ సూర్య పిఏ మాత్రమే కాదు, తన ఫ్రెండ్ కూడా. దాంతో తన పర్సనల్స్ను కూడా అశోక్తో షేర్ చేసుకుంటాడు సూర్య. అశోక్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ సూర్య క్యాబిన్లోకి రా అశోక్, వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి అని అంటాడు. నాకు అనన్య గురించిన ప్రతి డీటెయిల్ కావాలి రేపటికల్లా అని అంటాడు సూర్య. అదేంటి సార్, మీ కండిషన్కి ఒప్పుకుంది కదా, ఇంకేంటి మీ ప్రాబ్లం అని అడుగుతాడు అశోక్. అదే నా ప్రాబ్లం. అదే వేరే అమ్మాయి ఎవరైనా సరే నేను పెట్టిన కండిషన్కు ఒప్పుకోరు. నేను పెట్టిన కండిషన్కి ఎవరు ఒప్పుకోరు, కానీ తను నేను వద్దు అని చెప్తుండగా నేను పెట్టిన కండిషన్కి కూడా ఒప్పుకుంటుంది. దానికి కారణం నేను తెలుసుకోవాలిగా. ఒకవేళ దాని వెనుక ఏదైనా స్వార్థపూరితమైన ఆలోచన ఉంటే నష్టపోయేది నేనేగా అని అంటాడు సూర్య. తర్వాత రోజు అశోక్ అనన్యను గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనుగొని సూర్యకి చెప్పడానికి తన క్యాబిన్లోకి వస్తాడు. సూర్య, నేను అనన్య గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. తను ప్రసాద్ పూర్ణల సొంత కూతురు కాదు, ప్రసాద్ గారి మొదటి భార్య కూతురు. తను చిన్నప్పటి నుంచి వాళ్ళ మావయ్య
మేనమామ దగ్గర పెరిగింది. నిన్ను పెళ్లి చేసుకోమని ప్రసాద్ గారు అనన్యకు 25 లక్షలు కూడా ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇవే అని అంటాడు సూర్య. తనని పెళ్లి చేసుకుంటే అవన్నీ విన్న తర్వాత తనని పెళ్లి చేసుకుంటే నేను రిస్క్లో పడిందే కాక నా ఫ్యామిలీని కూడా రిస్క్లో పెట్టిన వాడిని అవుతానని అనన్యని పెళ్లి చేసుకోకూడదు. రేపే ఈ విషయం అనన్యకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలి అనుకుంటాడు. డబ్బుల కోసం తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని అనుకుంటాడు సూర్య. మరుసటి రోజు సూర్య ఆఫీస్లో ఉండగా సూర్య ఫోన్ మోగుతుంది. నానమ్మ హాస్పిటల్లో ఉన్నారు, తొందరగా రమ్మని వాళ్ళ మేనత్త అయిన సుజాత గారు ఫోన్ చేస్తారు. సూర్య హాస్పిటల్కి వెళ్ళేసరికి ఐసీయూలో సూర్య నానమ్మ మహాలక్ష్మి గారికి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సూర్య మేనత్త సుజాత, తన కూతురు శృతి, భర్త రామ్మోహన్ గారు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సుజాత గారు కంగారుతో ఏడుస్తుంటే తన భర్త అయిన రామ్మోహన్ గారు ఓదార్స్తూ ఉంటారు. సూర్య కూడా ఐసీయూ వైపు చూస్తూ ధైర్యం కోల్పోయి జీవం లేనివాడిలా అక్కడే తన ఒక సీట్లో కూర్చుంటాడు. రామ్మోహన్ గారు సూర్య దగ్గరికి వచ్చి, ఏంటి సూర్య, నువ్వే ఇలా అయిపోతే మీ అత్తయ్య చూడు ఎలా ఏడుస్తుందో అని అంటారు. సూర్య బాధపడుతూనే వాళ్ళ అత్తను ఓదార్చాలని తన అత్త దగ్గరకు వచ్చి అత్త చేతిని పట్టుకుని, అత్త, నాన్నమ్మకి ఏదీ కాదు, చూస్తూ ఉండు అంటాడు. సుజాత కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను కూడా అదే కోరుకుంటున్నాను సూర్య అని అంటారు. సుజాతతో సూర్య, నానమ్మ నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు బాగానే ఉంది కదా, సడన్గా ఏమైంది అని అడుగుతాడు. సుజాత, మా అమ్మ నీ పెళ్లి గురించే బాగా ఆలోచిస్తుంది సూర్య. నువ్వు మొన్న కలిసిన అమ్మాయితో నీ పెళ్లి జరుగుతుందని చాలా ఆశపడింది. తను కూడా మా అమ్మకు బాగా నచ్చింది. ఆ అమ్మాయిని కలిసి వచ్చిన తర్వాత కనీసం నువ్వు నీ పెళ్లి గురించి ఏమీ మాట్లాడకపోయేసరికి దాని గురించి ఆలోచిస్తూ ఆమెకి కళ్ళు తిరిగి పడిపోయింది నువ్వు ఆఫీస్కి వచ్చిన తర్వాత అని చెబుతారు. సుజాత గారు కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చి జాయిన్ చేసామంటుంది సుజాత గారు. ఆ మాటలు విన్న సూర్య కళ్ళల్లో వెంటనే నీళ్లు తిరిగాయి. అంటే నానమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనన్నమాట అని అనుకుంటాడు. అశోక్ వచ్చి సూర్య భుజం మీద చేయి వేయగానే, ఏమిట్రా ఇది, చిన్నపిల్లవాడిలా ఏడుస్తున్నావు, నానమ్మకు ఏమీ కాదు అని అంటుండగా డాక్టర్స్ ఐసీయూలో నుంచి బయటకు వస్తారు. అంతలో డాక్టర్ గారు మిస్టర్ సూర్య, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, ఆవిడ నిదానంగా కోలుకుంటారు అని చెబుతారు. అది విన్నాక అందరి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఒకసారి మా నాన్నమ్మని చూడవచ్చా డాక్టర్ గారు అని అడుగుతారు. వెళ్ళి చూడొచ్చు అని అంటారు డాక్టర్ గారు. ఇప్పుడు సుజాత గారు మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్తారు. మిస్టర్ సూర్య, నీతో కొంచెం మాట్లాడాలని అంటారు డాక్టర్. కొద్దిసేపటి తర్వాత డాక్టర్కి ఎదురుగా సూర్య కూర్చొని ఉంటారు. ఏమైందండి? ఆవిడ ఇప్పుడైతే ప్రాణాలతో బయటపడ్డారు, కానీ ఆవిడ పూర్తిగా కోలుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఏ విషయం గురించో తెలియదు, కానీ ఆవిడ మానసికంగా చాలా కృంగిపోతున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. మీ నానమ్మ ఇంకొంతకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిడ్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి, లేదంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని చెబుతారు. అది విన్న సూర్య తన పెళ్లి గురించి ఆవిడ బెంగ పెట్టుకున్నారని సుజాత గారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించి,
అత్త నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటాడు. సూర్యకి మనసులో అనన్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్నమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించి బలవంతంగా ఆ పెళ్ళికి ఒప్పుకుంటాడు. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలండి అంటాడు సుజాత గారితో. సుజాత గారు కూడా సంతోషించి వెంటనే ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడదానని ప్రసాద్ గారికి ఫోన్ చేస్తుంది. ప్రసాద్ పూర్ణలు కూడా సంతోషంగా పెళ్ళికి ఓకే చెప్పడంతో హాస్పిటల్లో ఉన్న అందరి ముఖాల్లో సంతోషం వచ్చి చేరింది. తను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్న తను నా వాళ్ళని సంతోషంగా ఉంచితే చాలు అనుకుంటాడు సూర్య. అలా కొన్ని రోజులు గడిచాయి. మహాలక్ష్మి గారి ఆరోగ్యం కూడా కుదిరిపడింది. అటు అనన్య మావయ్య ఆరోగ్యం కూడా కుదుటపడుతూ ఉంది. సరే అత్త, నువ్వు ఇక మావయ్యని చూసుకో, నేను కంపెనీలో జాయిన్ అవ్వాలి కదా, రేపే బయలుదేరుతాను అంటుంది. సరే, నువ్వు జాగ్రత్త తల్లి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు మేము అండగా ఉంటామని గుర్తుపెట్టుకో అని అంటారు. సరే అని అనన్య బయలుదేరుతుంది. పూర్ణ అనన్యకు ఫోన్ చేసి మగ పెళ్లివారు పెళ్ళికి ఒప్పుకున్నారు, ముహూర్తాలు కూడా పెడుతున్నారు, మరికొన్ని రోజుల్లో నువ్వు పెళ్ళికి సిద్ధంగా ఉండాలి అంటుంది. అనన్య నేను పెళ్ళికి సిద్ధమే, కానీ నాకు ఒక జాబ్ కావాలి, అది కూడా మీ కంపెనీలో అంటుంది. ఎందుకు అని అడుగుతుంది ఎందుకు అని అడుగుతుంది పూర్ణ. అదే మా అత్త వాళ్ళకి మీ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పాను, వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలంటే నేను మీ కంపెనీలో పనిచేయాలి అంటుంది. సరే అయితే కానీ నువ్వు ప్రసాద్ కూతురు అని అక్కడ ఎవరికీ తెలియకూడదు, కేవలం ఎంప్లాయీగానే ఉండాలి అంటుంది పూర్ణ. సరే అని అంటుంది అనన్య. అనుకుంటున్నట్టుగానే వారి పెళ్ళికి ముహూర్తాలు ఖరారు చేశారు పెద్దలు. అంగరంగ వైభవంగా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు మహాలక్ష్మి గారు. మరోపక్క పెళ్ళి కొద్ది రోజుల్లో దగ్గర పడే కొద్దీ సూర్య అనన్యల మనసుల్లో ఏదో ఆందోళనలు, సమాధానం లేని ప్రశ్నలు అన్నీ వారిని పలకరిస్తూ ఉంటాయి. పెళ్లి మండపంలో సూర్య అనన్యలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా కూర్చున్నారు. వాళ్ళిద్దరి ముఖాల్లో పెళ్లి జరుగుతుంది అనే ఆనందం లేదు, వారి మనసుల్లో ప్రశాంతత అనేది కూడా లేదు. పెళ్లి చేసుకోవడానికి సూర్య పెట్టిన కండిషన్ గురించి తలుచుకుంటూ అనన్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అనన్యని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని సూర్య ఆలోచన. అలా ఇద్దరి మనసుల్లో పలు రకాల ఆలోచనలు మొదలవుతున్నాయి. ఆ ఆలోచనలతోనే సూర్య బంధుమిత్రుల సమక్షంలో అనన్య మెడలో తాళి కట్టాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.